ద్రాక్ష కోకం షర్బత్ కావాల్సిన పదార్థాలు: నల్ల ద్రాక్ష ఒక 200 గ్రాములు, కోకం ఒక 50 గ్రాములు, బెల్లం 350 గ్రాములు, నిమ్మరసం ఒక చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఈ సమ్మర్కి అంటే సమ్మర్ హీట్ని బీట్ చేయడానికి ఇట్స్ అ వెరీ గుడ్ రిఫ్రెషింగ్ షర్బత్ అండి. అంటే ఎస్పెషల్లీ కోకం అనేది మనకి రిఫ్రెష్ చేస్తుంది బాడీని, అండ్ గ్రేప్స్ కూడా మన బాడీని చలవ చేయడానికి, మన రక్తాన్ని బాగా పల్చగా చేసి రక్తంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించడానికి ఎక్సలెంట్ షర్బత్. అంటే మన షర్బత్ని ఎంజాయ్ చేయొచ్చు, అదేవిధంగా ఇది ఒక మెడికేటెడ్ డ్రింక్ లాగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. మన గ్రేప్స్ని బ్లాక్ గ్రేప్సే చాలా బాగుంటాయండి ఇది ఒక షర్బత్కి. అది కూడా సీడ్లెస్ కాకుండా సీడ్ ఉన్నదే తీసుకోవాలి, మన నాటుగా ఉన్న సీడ్వే చాలా మంచిది. ఎందుకంటే సీడ్తో పాటు మనం ఉంచుకుంటాం. సీడ్ అనేది వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండి. వీటిని ఉప్పు నీళ్ళలో వేసి, యాక్చువల్లీ గ్రేప్స్ అనేవి న్యాచురల్గా పండినవి తీసుకుంటే చాలా మంచిది. అయినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం నీళ్ళల్లోనే, ఓకే, అంటే నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసి లేకపోతే సోడా ఉప్పుగా నీళ్ళలో ఉప్పు వేసుకుంటే చాలా మంచిది. వీటిని మనం ఇట్లా శుభ్రం చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని బాగా మ్యాష్ చేసుకుంటాం. దీనికి వాటర్ కలపమండి. వాటర్ కలపకుండా ఈ యొక్క దీంట్లో వచ్చే జ్యూస్ తోటే మనం ఉడికించుకుంటాం యాక్చువల్గా అనమాట. అందుకని చెప్పేసి ఈ లోపల మనం ఈ స్టవ్ వెలిగించుకుంటాం. స్టవ్ వెలిగించుకొని కోకం ఉంది కదండి, కోకం అనేది ఇట్స్ కొడంపులి అంటారు మనకి. ఇది ఎస్పెషలీ కేరళ, కర్ణాటక ఇటు సైడ్ చెట్టు అనమాట. ఇట్స్ వెరీ గుడ్, వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ వెరీ రిచ్ యాంటీ అలర్జెటిక్. మనకి అలర్జీస్ వస్తాయి చాలా, స్కిన్ అలర్జీస్ కానీ రెస్పిరేటరీ, వాటికి ఇది ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని మనం ఫస్ట్ ఉడికించుకుందాం. ఈ వాటర్ని కొంచెం వేసి, ఈ వాటర్ కూడా పింక్గా మారుస్తారు వేసి ఇది ఉడికించుకుందాం. ఈ లోపల మనం దీన్ని మ్యాష్ చేసుకొని దీన్ని కూడా దానికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కటి గుర్తుంచుకోండి, గ్రేప్స్కి ఎప్పుడు కూడా సీడ్ ఉన్న గ్రేప్సే బాగుంటాయి దీనికి షర్బత్కి అన్నమాట. అంటే మనం సీడ్స్తో పాటే మనం దీన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట, ఉడకబెడతాం. ఇది చాలా అంటే గ్రేప్ ఐసైట్కి, మన స్కిన్ హెల్దీ స్కిన్కి, లివర్ ఫంక్షనింగ్కి, హార్ట్ ఫంక్షనింగ్కి అన్నిటికీ ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పని. కాబట్టి దీన్ని మనం యాస్టీస్గా ఇట్లానే ఇప్పుడు బరికెట్ ఈ యొక్క కావాలనుకుంటే స్కిన్ని మనం మెత్తగా బాగా అంటే మ్యాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అంటే స్కిన్ ఉంచితే పర్లేదు. ఎందుకు ఎనివే లాస్ట్ మనం దీన్ని వడకట్టేస్తాం. వడకట్టే ముందు ఈ గ్రేప్ ఇది ఉంటుంది కదా, వీటిని మటుకు సపరేట్ చేస్తాం. అంటే ఇవి ఉంటాయి దాంట్లోనే, మనం షర్బత్ తాగుతుంటే ఇవి మనం తీసుకుంటాం. కానీ తోలు, ఈ యొక్క కోకం, ఇవి రెండింటిని మనం తీసేస్తాం. బాగా మ్యాష్ చేసిన తర్వాత దీన్ని ఈ వాటర్కి యాడ్ చేస్తాం. అంటే స్కిన్ కూడా ఎందుకు వేసానంటే ఆ ఫ్లేవర్ దిగుతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోంచి కోకం అండ్ ఈ యొక్క గ్రేప్ స్కిన్ని తీసేస్తాం. ఆ కోకం ఒక సిరప్, అదేవిధంగా ఈ గ్రేప్ లోపల గింజలతో ఉన్నటువంటి ఆ ఒక జ్యూసీ పార్ట్ మటుకు ఆ ఒక గుజ్జు అలా ఉండిపోతుంది. తర్వాత దీనికి బెల్లం యాడ్ చేసి కొంచెం దగ్గరకు వచ్చేదాకా తీసుకొని, ఈ బెల్లం యాడ్ చేసి కొంచెం వాటరిష్ అవుతుంది. ఆల్మోస్ట్ బెల్లం బాగా కరిగిపోయి లిటిల్ థిక్నెస్ వచ్చిందాక మనం చేసుకొని దీన్ని చల్లార్చుకొని మనం చల్లగా పెట్టుకొని
ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనికి కొంచెం వాటర్ కలుపుకొని మనం డైల్యూట్ చేసుకొని తాగొచ్చు. ఇట్లా నిమ్మకాయ పిండుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర పొడి కలుపుకోవచ్చు. అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఏమి యాడ్ చేసినా కూడా బ్లాక్ సాల్ట్ ఇట్ కాంపెన్సేట్స్ ద మినరల్స్ ఇన్ సమ్మర్ అనమాట. మనకు చెమట ద్వారా లాస్ అయినటువంటి మినరల్స్ని అది కాంపెన్సేట్, ఈవెన్ జీలకర్ర మన టెంపరేచర్స్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి అలాంటి కాంబినేషన్స్ వేసుకుంటే రుచితో పాటు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది షర్బత్. ఓకే అండి, ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టి ఒక 6 to 7 minutes దీన్ని నేను బాగా మరగనిస్తాను. నేను బాగా మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్టేసి దీన్ని వడకట్టుకుందాం. ఈ పల్ప్ని వేసుకున్నాం కదా, దీంట్లో మనకి ఆ గ్రేప్లో ఉన్నటువంటి దీన్ని ఓకే ఈ పల్ప్ని ఒకటి వేరు చేసి తీసి పెట్టుకుంటాం సీడ్స్తో సహా. ఈ బ్లాక్ తోలు అది పక్కన పెట్టేసి ఆ గ్రేప్లో ఉన్న మధ్యలో ఉన్న పల్ప్ని మట్టుకు మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం. ఈ లోపల మనం ఎంత గ్రేప్స్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి, అదొకటి. ఓకే, తీసుకొని మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గర అయ్యేదాకా, ఓకే, ఆ బెల్లం కరిగి కొంచెం దగ్గర అయ్యేదాకా చేసి చల్లార్చుకొని తర్వాత ఇది షర్బత్ అయిపోతుంది. దీన్ని చల్లగా మనం పెట్టుకొని కొంచెం గ్లాస్లో వేసుకొని మిగతా వాటర్తో డైల్యూట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన ఫ్లేవరు లేకపోతే యాస్టీస్గా తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇది మనకి కొంచెం లైట్గా థిక్ అయిందాక మనం వెయిట్ చేసుకున్నాం. ఈ లోపల మనం దీంట్లో ఉన్నటువంటి ఈ పల్ప్నంతా తీసేసుకొని దాంట్లో వేసేసుకుందాం అనమాట. కొంచెం వెయిట్ చేద్దాం, ఇది దగ్గర వచ్చేదాకా. ఇది సపరేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ మనకి కన్సిస్టెన్సీ వచ్చేసింది. అంటే థిక్ అయితే చాలు, అంటే పాకం రాకూడదు. పాకం వస్తే మనకి గట్టి అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ సపరేట్గా తీసుకున్న గుజ్జును కూడా దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లార్చిన తర్వాత మనం చల్లగా ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్లో అలా పెట్టుకొని మనకి కుండలో నీళ్ళు ఆల్మోస్ట్ 3/4 వేసుకొని ఇది 1/4 వేసుకొని పుదీనా కానీ జీలకర్ర లేకపోతే యాస్టీస్గా కూడా తీసుకోవచ్చు. కొంచెం తీసుకుంటే మనకి ఈ ఎండాకాలం వెరీ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఇది షర్బత్ అనమాట. మన శరీరాన్నిలో కోల్పోయినటువంటి అన్ని మినరల్స్ని ఇది కాంపెన్సేట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఏమైనా హెడేక్స్ కానీ ఎండలో తిరిగి వస్తాం కదా, దానికి కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. స్కిన్కి చాలా మంచిది, లివర్ ఫంక్షన్కి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మన కంటికి, గుండెకి, చర్మానికి, లివర్కి, ప్రతిదానికి ఇది చాలా చాలా మంచిది. ఇప్పుడు మనం జస్ట్ చూపించేదాన్ని కాబట్టి దీన్ని కొంచెం ఇప్పుడే చూపిద్దాం. మన ఇంట్లో అయితే మట్టుకు మనం దీన్ని వెయిట్ చేయాలి. వెయిట్ చేసి చల్లారి బాగా ఇది చల్లారేయాలి. కాకపోతే మనం చూపించేదానికి కాబట్టి నేను మామూలుగా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చల్ల నీళ్ళు అయితే బాగుంటుంది. చూడండి, కలర్ కూడా పింకిష్గా, మధ్యలో మనకి ఆ పల్పి అది నోటు తాగుతున్నప్పుడు తగులుతో చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం లైట్గా లెమన్, ఎక్కువ పిండి కూడా ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది. ఇది లైట్గా లెమన్ పిండితే కూడా మనకి ఏముందంటే రిఫ్రెష్నెస్ అండ్ మినరల్స్కి, వైటమిన్ సి, ఓకే, అంటే ఇమ్యూనిటీ బూస్ట్ కూడా అండి ఇది. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవటమే కాకుండా అలర్జీస్ నుంచి, అంటే ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో మన అలర్జీస్ నుంచి కానీ వాటి రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ అన్నిటి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.
చూస్తారు కదండి ఎంతో హెల్దీ షర్బత్, ద్రాక్ష కోకం షర్బత్. కోకం అనేది ఎక్సలెంట్ రిఫ్రెషనర్ అండ్ వెయిట్ లాస్కి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా మన రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే అండి, దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ద్రాక్ష కోకం షర్బత్ కావాల్సిన పదార్థాలు: నల్ల ద్రాక్ష ఒక 200 గ్రాములు, కోకం ఒక 50 గ్రాములు, బెల్లం 350 గ్రాములు, నిమ్మరసం 1 చెంచా. ద్రాక్ష కోకం షర్బత్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో నల్ల ద్రాక్ష వేసుకుని మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకుని నానబెట్టుకున్న కోకం కొన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకుని మ్యాష్ చేసిన నల్ల ద్రాక్ష కూడా వేసి మూత పెట్టుకుని బాగా ఉడికిన తర్వాత వడకట్టుకొని కొద్దిగా బెల్లం కలిపి మరిగించుకుని చల్లారిన తర్వాత సర్వింగ్ గ్లాస్లో తీసుకొని కొంచెం చల్లనీళ్ళు కలుపుకొని నిమ్మరసం కలుపుకొని సర్వ్ చేసుకుంటే ద్రాక్ష కోకం షర్బత్ రెడీ.